అయినా ఊర్లో గొడవలన్నీ నీకెందుకురా? నేనే గొడవ పడలేదు, వాళ్ళే స్టార్ట్ చేశారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దని ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నీకు? బుద్ధి రాకేగా నీ చేత తిట్లు తింటున్నాను. ఏంట్రా కొనుక్కుతున్నావు? నేనే కొనట్లేదు. ఒరేయ్, ఇలా అయితే ఎలారా? నీలాంటి రౌడీగాడి చెల్లెల్ని పెళ్ళెవడు చేసుకుంటారా? నీ గుడ్డి చెల్లికి దిక్కెవడ్రా? ఏదో ఒక రోజు ఇలాగే ఏదో గొడవలో ఇరుక్కుంటావు, దాన్ని అనాథం చేశాను. అనాథేంటానా? నేను బతుకున్నా అనాథేంటానా? చెల్లి బ్రహ్మాండంగా నేను పెళ్లి చేస్తానా? నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానా? రాజా నేను మొగుడు తీసుకొస్తానా? అనాథేంటానా? చెల్లి అనాథేంటానా? అనాథేంటానా? చెల్లి అనాథేంటానా? నేను చేశాను అది కదరా, చెప్పలేదు. నాన్న చెప్పమ్మా, నేను పెళ్లి చేస్తానమ్మా. నేను అనాథేంటానా? చెప్పన్నాను, చెప్పమ్మా. సరదాగా అన్నట్టు నేను ఏవోయ్ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వచ్చింది చూడబోయ్. అమ్మాయి నాకు ఎలాగున్నా ఓకే, ముందు మీరు అర్జెంట్ ముహూర్తాలు పెట్టించండి. మా చెల్లెలకి ఇంటి పని, వంట పని, అన్ని పనులు శుభ్రంగా. పర్వాలేదు, పని పట్ట రాకపోయినా పర్వాలేదు, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు మీరు తాంబూలాలు మార్చేసుకోండి, మిగతా వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. తాంబూలాలు ఏముందండి, ముందు ఇచ్చిపుచ్చుకోవడాలు అవి అక్కర్లేదు. నాకేం అక్కర్లేదు, నాకు 5 ఎకరాలు కొండ రాసి ఇచ్చేయండి చాలు. అసలు తాంబూలాలు కూడా అక్కర్లేదండి, ఏకంగా తాళే కట్టేస్తాను. ముందు ఆ పొలం కాగితాల మీద సంతకం చేసి ఇచ్చేయండి చాలు. పాపం పెళ్లి కొడుకు చాలా స్పీడ్ గా ఉన్నాడు. ఆ పొలం ఏదైతే ఉందో సంతకం పెట్టి ఇచ్చేవా చంటి? అది ఎందుకు పనికిరాని పొలం అండి, తిప్పి కొడితే 50,000 చేయదు. మా నాన్న PF 10 లక్షలు ఉందండి, అది అలాగే కట్నంగా ఇచ్చేస్తాను, తీసుకోండి. నాకు 10 లక్షలు వద్దు, ఏమవుదు. నాకు 5 ఎకరాలు కొండే కావాలి. నాకు ఆ కొండ పొలం ఎందుకు పనికి రాకపోయినా పర్వాలేదు. మీరిచ్చే PFలు లక్షలు గట్రా నాకు ఏమాత్రం వద్దంటే వద్దు. మీరిద్దామనుకునే కట్నం కింద నాకు ఆ 5 ఎకరాల కొండే కావాలి. అది తప్ప మీరు ఏది ఇచ్చినా నేను తీసుకోను. నాకు 5 ఎకరాల కొండే కావాలి అంతే. ఎందుకు తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి చేతిలో పెడదామనా? అవును. కాదు 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 నిన్ను పంపించిన వాడికి చెప్పు, ఆడి తలలో జేజమ్మ దిగొచ్చిన నా పొలంలో గడ్డి పరక్కొన పేకిలడని. పిచ్చి పిచ్చి వేషాలేశాడనుకో. ముద్దొస్తుందిరా హీరో గారిని చూస్తుంటే. నా ప్లాన్ ని పకోడీలా నవిలేశాడు. అలాంటి వాడితో ఆడుకోవడంలో ఒక మజా ఉందిరా. ఇదంతా ఈ నెల తక్కువ వెదవాళ్ళు వచ్చింది. ఏది వాగొద్దానని అదే వాగాడు. నాలుగు సగం దరిద్రం వదిలిపోయినా అదొక. ఎందుకు ఏకంగా ఎన్కౌంటర్ చేసేస్తే సరి. యూనియన్ లీడర్ ని లేపేశాక లేబర్ లీడర్ లేక ఏడుస్తున్నారు. వీడిని ఆ లేబర్ గాళ్ళకి లీడర్ని చేయండి. అదేంటండి? వీడు ఎందుకు పనికిరాని వెధవ. ఇలాంటి వాడు కార్మిక నాయకుడైతే మనలాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లాయరు సార్, అలాగే సార్. అడ్డొచ్చిన వాళ్ళని మర్డర్లు చేయించిన విలన్లను చూశాను కానీ ఇలా లీడర్ని చేయించిన విలన్ని నొక్కనే చూశాను. ఇది ఏ టైపు? ఎవరు ఎవరు ఎవరిది? ఎవరండి మాట్లాడరే? ఎవరు? మగాన్ని గుడ్డిదానికి ఆడ మగ తేడా తెలియట్లేదు బాసు. ఈ మొహం టచింగ్ చేసి ఆటో మగో చెప్పేస్తుంది కదా బాస్. ఎలాగో ఇంత దూరం వచ్చాంగా బాస్, ఒక్కసారి తల చేసిపోదాం బాస్. ఈ పొలం ఖాళీ చేయకపోతే చెయ్యేంటి, తలకో ఖాళీ చెతిరిగాని. ఇప్పుడు సింపుల్ గా ఓ శాంపుల్ ఇచ్చి వెళ్ళిపోదాం. ఎరా ఎప్పుడు వచ్చారా ఊళ్ళోకే? మొన్నే రాగా నైట్ పడ్డావంటరా? ఒరేంటే ఊరే నేను మాట్లాడేటప్పుడు ఎవరన్నా మధ్యలో మాడితే నాకు చాలా చిరాకురా. నాకు గాని చిరాకు వచ్చిందనుకో మీకు మర్తడిపోతురా రే. అవును రే, ర్యాగింగ్ చేస్తున్నారేంట్రా? నన్ను చేయంట్రా ర్యాగింగ్. అవును, ఏమన్నా టచ్ చేయగానే ఆడ మొగ చెప్పేయాలా? కడుగు మీరు ఒకసారి చెప్పరా, కొట్టింది ఆడ మొగ? మళ్ళీ కడుగు కొట్టింది కుడి చేయ ఎడం చేయ చెప్పరా? రే చెప్తున్నాను. బాసు పడతావా? బాసు పడతావా? బాసు పడతావా? బాసు పడతావా? బాసు పడతావా? ఆడరమ్మంటే నువ్వు వస్తావేంట్రా? నువ్వు వస్తావేంట్రా? ఎవడు రమ్మంటే వాడే రావాలి, వాడే రావాలి. ఇప్పుడు అలా నాకే ఆ పక్కన నిలబడు. నీ సంగతి ఏంట్రా? కడలు పెంచేస్తే పెద్ద వస్తుంది అనుకుంటున్నావా? చూపించు ఒకసారి, చూపించా. చూపించరా.
సరే కొట్టను చూపించు. నిజంగా కొట్టకూడదు. కొట్టను చూపించా. పొంగ ఒకసారి తప్పు కదా అక్కడ కొట్టడం. మళ్ళీ మీరేనా బాస్? కొడతావా? కొట్టు. కొడతావా? కొట్టు. ఆడు కొట్టొద్దానికి ఎందుకు కొట్టావు? అన్నీ వద్దు కొట్టద్దన్యా. రండి ఒకసారి మొత్తం రండి ఒకసారి. ఒరే మళ్ళీ పొలం గిలో ఇటు సైడ్ వచ్చారనుకో కర్ర కర్ర ఒక్కొక్కటి అనుకుంటాను. నీ పొలం ఎట్లా బోడి పొలం? నీళ్లు పీకేసి నీ బాబు సామాన్ అడ్డంగా కూల్చేసి నిన్ను నీ చెల్లి నిన్ను నరికేసి ఆ సమాధిలో పెట్టి పాసి పెట్టేస్తాను. ఏమనుకున్నావు? జిల్లా సర్వారాయుడు గారికి, ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి. ఫ్యాక్టరీలో స్వీపర్ ఉద్యోగం చేసేవాడు కూడా లీడర్ అయిపోయాడు. ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఏ డే అంటే ఇదే. ఆయన ఇంగ్లీష్ లో ఏదైతే అన్నాడో దాన్ని తెలుగులో ఏమంటారా? ఎక్స్ ఎదవలకు కూడా పదవులు వస్తాయి. ఇచ్చేవాడు ఇంకా 20. ఓ అదే. నో కామెంట్. అలా సర్వారాయుడు గారికి, మన ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారికి ఫ్యాన్సా? ఏంటంటే ఏం జరిగిందిరా? ఈ కొట్టుడు ఏదైతే ఉందో అది ఎలా జరిగింది చట్టి? అతని చెల్లెల్ని ఏడిపించాం. ఆ చెల్లి పైట్ లాగాను. పనికి మాలిన వీళ్ళ కుటుంబానికి మేమెంతో రుణపడి ఉన్నారా? ఎవరనుకుంటున్నావురా వీళ్ళు? వీళ్ళు నా ఆత్మబంధువులు రా, ఆత్మబంధువులు. మా తాతలు చేతులు కాల్చుకొని కట్టుబట్టలతో ఈ ఊరొస్తే వీళ్ళ తాతలేరా, ఇదిగో వీళ్ళ తాతలేరా మానవత్వంతో మాకు కట్టుకోవడానికి బట్టలిచ్చారు, తినడానికి తిండిచ్చారు, ఉండడానికి ఇల్లు, దున్నుకోవడానికి భూములు ఇచ్చారు. ఎంతో గొప్ప వంశారా వీళ్ళది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి మీద చేయి వేస్తావరా? ఈ అమ్మాయి మీద చేయి వేస్తావరా? ఇంకోసారి ఇలా చేసావంటే నరికేస్తాను, నీ చేతులు నరికేస్తాను. ఎవరి బాగుంది పోయికట్టొచ్చి హీరో. చేతులు జోడించి ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్తున్నా. నా మనుషుల వల్ల జరిగిన తప్పుకి నన్ను క్షమించు. ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి. అమ్మా, ఎదిగిన ఆడపిల్ల తండ్రి గుండెల మీద కుంపటి లాంటిదే అంటారు. నువ్వు మాత్రం నా చెవిలో జోరేగ లాంటిదానివమ్మా. లక్ష్మీదేవి లాంటి నీ కోసం మామూలోడు సరిపోడని దేశమంతా వెదికి వెదికి తిరిగి తిరిగి ఓ విష్ణుమూర్తిని కనిపెట్టానమ్మా. వరుడుగా 6 అడుగుల అందగాడు, అజానుబాహుడు, అరవింద తలాయతాక్షుడు, నీలమేఘ శ్యాముడు, 60 ఎకరాల పొలం, 60 కేజీలు బంగారం. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఊరంతా సుఖపడద్దమ్మా. వాళ్ళు రమ్మా, మన ఊరు కాదు. మన ఊరంతా ఏడుస్తుందమ్మా, శోకండాలు పెట్టుకుంటది. అమ్మా అమ్మా అమ్మా, మరి తప్పదు కదమ్మా అని పెళ్లి చేసుకో అమ్మా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే చేసుకుంటాను. పోరా పోరా. మావయ్య చెప్పిన వెంటనే ఒప్పుకున్నావేంటి వసా? మరి మా అన్నయ్యని ప్రేమించానని చెప్పావు. పెళ్లి కొడుకు ఇంటి దాకా రాడు కదే. ఎందుకు రాడు? అడ్రస్ తెలియకపోతే కనుక్కొని మరీ వస్తాడు కదా. అడ్రస్ అడిగితే చాలు, అట్నుంచి అట్టే పారిపోతాడు. అదేంటే? మన ఫేస్ వాల్యూ అలాంటిది. ఊళ్ళో ఎవడూ కూడా మన గురించి మంచిగా చెప్పడు, చెప్పలేడు. అరే తమ్ముడు, ఇట్లా వస్తున్నా. ఇక్కడ అడ్రస్ కోసం ఎత్తుకుంటున్నారా? ఎలా కనిపెట్టారు? ఫేస్ చూసే తెలుస్తుంది. మురుస బుచ్చాలరావు గారు ఇక్కడ. ఏదో మీకేంటి పని? వీడు ఎదవే కాబట్టి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూద్దామని వచ్చా.
ఓహో దాన్నా. అది నేను మాట్లాడుతున్నారు. అమ్మాయి క్యారెక్టర్ బేడా? అవి మా దూర బంధువు అందుకే అది ఇది అంట. అమ్మాయి ఎలా ఉంటుంది? అలంకరించుకున్న గంగిరెద్దులో ఉంటది. కోరికెత్తలా ఉంటుంది అన్నయ్య. అమ్మాయి నోరి మాట్లాడటం నేర్పడం లేదు అన్నయ్య. కళ్ళు పోతాయి. మా ఊరు దేవత. అన్నయ్య అమ్మాయి నవ్వితే నవరత్నాలు రాలుతాయి. ఉడితే పళ్ళు కూడా రాలుతాయి. అన్నయ్య ఇంటి దగ్గర దించిన తల మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఎత్తదాం. ఎత్తితే బూడిదే. అవునా? ఇంత గ్లామర్ గా ఉన్నారు. ఏంటి సీక్రెట్? ఎండకు తిరిగి నిలబడ్డాను కానీ లేకుంటే నేను చిరంజీవి ఒకేలాగా ఉంటా. మీ హైట్ ఎంత? హైటెక్ సిటీలో పనిచేసేవాని నా హైట్ గురించి నీకు అవసరం తమ్మి? ఏంట్రా పరా బాబా. అన్నయ్య ఎవరు తెలుసా? ఎవరు పుల్రాజా? వసంత లక్ష్మి పెళ్లి చూపులు చూసుకుని పెళ్లి చేసుకుని వేరే ఊరు తీసుకెళ్ళిపోతున్నా అన్నయ్య. ఏంటి రివర్స్ అవుతున్నా ఏంటి? అమ్మాయి కూడా మనం చేసుకోవద్దు అంటే వాడు నేను చేసుకుంటానంటే వాడి ఫేస్ చూస్తే తెలియట్లా. రివర్స్ ఫేస్ గాడు. ఈ సమస్యకు పరిష్కారం నేను చెబుతా. ఏంటన్నయ్య? నన్ను ముత్యాలరావు ఇంటికి తీసుకెళ్ళి టైగర్ సంగతి చూద్దాం పదరా. రండి. మీరు మా ఇంటికి పెళ్లి చూపులకు రావడం మాకు మహాభాగ్యం. నేను పెళ్లి చూపులకు రాలేదు, పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. నా భార్యను పిలండి. భార్య దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదండి. మీరు అమ్మాయిని చూడడం, అమ్మాయి మిమ్మల్ని చూడడం అవసరం లేదు. అన్ని విషయాలు కనుక్కొని తెలుసుకునే వచ్చాను. నా భార్యను పిలండి. భార్య లేదు ముత్యాల నాయుడు గ్రామ సర్పంచ్ గా చెప్తున్నాను. మా ఊరు మహాలక్ష్మి ఏదైతే ఉందో దాన్ని పంపించడానికి వీల్లేదు. సర్పంచ్ మన ఊరి మహాలక్ష్మిని పంపించడానికి వీల్లేదు అంతే. నేను అదే ఆలోచిస్తున్నాను అబ్బాయి. ఆలోచించడానికి నువ్వెవడు? సలహాలు ఇవ్వడానికి సర్పంచ్ గాడెవడు? మధ్యలో ఈ గొట్టంగాడెవడు? నా భార్యను నాతో పంపించండి. మేరా పత్తికు మేరా సాత్ మే బిజా దో. కమ్ ఆన్ మై డియర్ వైఫ్. అరే తమ్మి, మన భార్య పేరు ఏం పేరు? వసంత లక్ష్మి. ఓహో వసంత లక్ష్మి, నా జీవితంలో వసంతాలు కురిపించు. కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. నన్ను చూస్తున్నారు తమ్ముడు. ఊరంతా కుట్ర పన్ని నన్ను ఊళ్ళోనే లేకుండా చేయాలనుకుంటున్నారా? చూస్తాన్రా. మీ నిర్ణయం మార్చుకోరా. నీకు అలా ఫిక్స్ అయిపోయారా? ధర్మేచ అర్ధేచ మోక్షేచ నాతి చరామి నాతి చరామి నాతి చరామి. మన పెళ్ళే పెంట వచ్చే ఇంకేంటే ఆగరా. అందరు ముందే ఇవన్నీ పెళ్ళే చేసుకుందాం. మన్మథ మొలకు పాలకూడ కలుపు. ఓరు బాబోయ్, పబ్లిక్ లో కంపించింది. ఏంట్రా ఇప్పుడు కూడా పెళ్లి కావాలా? బతికిపోయాడు కొడుకు. ఏ అంజలి, నాకు చాలా డౌట్ గా ఉంది. నీకు ఆ చంటికి మధ్య ఏదో ఉందని. ఏంటున్నది? వంకాయ స్మైల్. అది కాదే, మీ ఇద్దరి మధ్య కరెంట్ పాస్ అవుతుందని నాకు అనుమానంగా ఉంది. నీ మొహం. మరేం లేకపోతే వాడు అంతగా ఏడిపిస్తున్నా నువ్వేం మాట్లాడకుండా ఊరుకుంటావేంటమ్మా? మీ అన్నయ్యతో చెప్పొచ్చుగా. చెప్పొచ్చు, కాకపోతే అంటే అతనంటే నీకు ఇష్టం అనమాట. అందుకే మీ అన్నయ్యతో చెప్పట్లేదు. అవునా? నీకేం తెలీదు. నీ పద్ధతి ఏం బాగాలేదు. ఏంటి ఆ చంటిగాడితో పొలాలంటే పుట్లంటే పాటలు పాడుకుంటా పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నావంట? నా ఇష్టం, నీకెందుకు బే? నాకెందుకండి, నేను నీ కాబోయే భర్త గౌరిని. నువ్వా భర్త? నాకా? నేను కాకపోతే ఆ చంటిగాడా? అవునరా, ఆ చంటినే. ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో. ఉండు, నీ పని ఎలాగని చెప్తాను, బాతో చెప్తాను. అది కాదంజలి, మరి ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి పేరేంటే పైనుంచి కింద వరకు ఒకటే మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటుంది. ఏది? ఆ తింగర్ బుచ్చా? ఆ అమ్మాయికి చంటికి ఏదో లింక్ ఉందనుకుంటున్నారేంటే? చంపేస్తా. కాదా తింగర్ బుచ్చిని. చంటి నావాడు. చంటికి నాకు మధ్య ఎవరొచ్చినా చంపేస్తాను. అచ్చి బాబాయ్, బెడ్ కాఫీయా? పేపరు. మా చెల్లి తల్లికి ఏమైంది అబ్బాయి వాళ్ళ ఇంత ప్రేమ వచ్చేసింది నా మీద? సడన్ గా ఎంత వాల్యూ పెరిగిపోయింది మనకి. ఇంటి వెంటలు పెట్టిందంటే పొద్దునే చేసిన అన్ని సమ్మగా ఉన్నాయి. ఇదే కొంచెం మందే పొరపాటు చూసుకొని ముందే. ఈ పాటికి మన పెళ్ళయి ఉండి పిల్లం ఉండుంటే అది వీపుతో అవుతుంటే ఉండేది నా సావి రంగా. నువ్వేంటి ఇక్కడ లోపలికి వచ్చావు? పిచ్చి
ప్రశ్న. మనసుంటే మార్గం ఉంటుందిరా. ఆడపిల్ల ఉండి ఒంటరి మొగడు స్నానం చేస్తుంటే ఇలా లోపల సిగలేదే నీకు? ఒంటి నిండా బట్టలుండగా నాకెందుకురా సిగ్గు? అదేంటి? ముందు నీ సంగతి నా సంగతి ఏంటి? తీసేశానుగా. నీకు దండం పెడతానే, నీ కాలు చిపోడు, నీ కాలు పట్టుకుంటారు, నా టవలకి ఇచ్చే ప్లీజ్. కాళ్ళు ఎందుకు రమ్మక్కట? స్టైల్ గా నచ్చి పట్టుకో, పెళ్లి మంటపంలో ప్రదక్షిణలు చేసుకో. ఐడియా బానే ఉందిరా. నిన్ను చేసుకున్నాక 3 నిద్రలు చేసి అప్పుడు నీళ్ళొసుకుందామనుకున్నాను రా. ఇది వచ్చిందేంటి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు ఏంటి ఇక్కడ పని? బాబా ఏంటి బాబా మరీ నువ్వు? ఈ మగాళ్ళంతా ఇంతేనమ్మా. పగలు ఉండదు, రాత్రి ఉండదు, బాత్రూమ్ కి బెడ్రూమ్ కి తేడాయే ఉండదు. నాకు సిగ్గేస్తుంది బాబు. బాయ్ బావా, థ్యాంక్ యూ. కావాల్సిన టవల్ కనిపించావు. ఏ టవల్ ఎక్కడ? టవల్ ఎక్కడ? టవల్ కొనవచ్చు. లోపలికి వచ్చావు. లోపలికి వచ్చావు నువ్వు. బాత్రూమ్ ని బెడ్రూమ్ నో అబ్జెక్షన్, కానీ ఆ ప్లేస్ లో నేనుండాలి. లేకపోతే వీల్లేదు. నేను పీకితే నీకు నొప్పి పెట్టడానికి వీల్లేదు. హాయిగా ఉండాలి. అయినా సరే హాయిగా ఉందనే చెప్పాలి. లుంగి కట్టాల్సిన చోట ఓణి ఎందుకుంది? కలర్ బాగుందని కట్టుకున్నాను. ఓ, లంగా కలర్ బాగలేదా? బాగుందల్లా కట్టేసుకుంటావా? ఆ తింగర పుచ్చి బాగుందని దాన్ని కూడా కట్టేసుకుంటావా? పీకేస్తా. ఏంటది? కళ్ళు. అయితే అయినా ఏంటి కట్టుకునే పెళ్ళాలు అడుగుతున్నావు? కట్టుకోబోయే పెళ్ళాన్ని. ఏంటి నేనా? నిన్న పెళ్ళా? లేకపోతే ఉంచుకుందాం అనుకున్నావా? చిచి, నా మీనింగ్ అది కాదు. అయినా నేను ఎప్పుడు చేసుకుంటానే? రాత్రిపూట కల్లోకి ఎందుకు వస్తున్నావు? నేను ఎప్పుడు వచ్చాను? నా నిద్ర ఎందుకు చెడగొడుతున్నావు? ఎప్పుడు చెడగొట్టాను? నా గుండెల్లో దూరి గొడవ ఎందుకు చేసావు? ఏంటా? ఊడిపోయింది, కట్టుకో. దేవుడు, ఈరోజు నా శీలానికి పరీక్షలు పెడతారా? ఈ రోజే కాదు, ఇక నుంచి ప్రతిరోజు ఇంతే. శీలం పోయిందంటే నీ ప్రాణం పోద్ది నా చేతిలో. నీకేం కావాలన్నా నేనిస్తాను. ఓకే, ఇంకెక్కడైనా కక్కుర్తి పడ్డావనుకో, ఇప్పుడు ఒక్క చోటే పీకాను, అప్పుడు చెప్పను. ఇక్కడ జరగలేదు. ఏం జరగలేదు ఇక్కడ. ఏంటి పాపం అలా కంగారు పడుతున్నావు? నేనే పట్టలేదు. ఏంట్రా అన్య రూమ్ లో సెంటు వాసన వస్తుంది? సెంటు వాసన కాదు, గుళ్ళు వాసన పక్కి నుంచి వస్తుంది. కాదులే, సెంటు వాసనే. అంజలి వచ్చింది కదా? అంజలి అవి రాలేదే. వేషాలేకు, పళ్ళు రాలతాయి. అంజలి వచ్చిందా? వచ్చింది. ముద్దు పెట్టిందా? పెట్టలేదు. అన్యా, నాకంతా తెలుసు. అంతానా? ఏంట్రా ఇద్దరు ఒకేసారి లైన్ వేసేస్తున్నట్టున్నారు? అదే టెన్షన్ గా ఉంది. టెన్షన్ గా ఉందా? నిజం చెప్పరా. నిజం చెప్పాలంటే ఒక రకంగా సరదాగానే ఉందనుకో. అయితే ఇద్దరిని చేసేసుకో. ఇద్దరినా? ఇదేదో బాగానే ఉంటుందా?